రోజా సస్పెన్షన్పై శాసనసభదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాసనసభలో చేసిన పరుష వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైకాపా శాసనసభ్యురాలు రోజాకు సుప్రీంకోర్టు సూచించింది. రోజా క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలని శాసనసభకు తెలిపింది. రోజా సస్పెన్షన్పై శాసనసభదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాసనసభలో చేసిన పరుష వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైకాపా శాసనసభ్యురాలు రోజాకు సుప్రీంకోర్టు సూచించింది. రోజా క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలని శాసనసభకు తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి? షహీన్, ఈ రోజు ఉదయం నుంచి రోజా సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుపై విచారణ జరుగుతోంది. జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్ణయమే కీలకము, సభే అల్టిమేట్ అని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో రోజా తొలిసారిగా ఎన్నికైన వ్యక్తి, కొంత ఉత్సాహము కొంత ఆవేశము ఉంటాయి. అయితే శిశుపాలుడు శ్రీకృష్ణుడు 100 తప్పులు చేసే వరకు ఏ విధంగా అయితే క్షమించగలిగాడో, ఇది తొలి తప్పుగా భావించి క్షమించేటువంటి అవకాశం పరిగణలోకి తీసుకోవాలని, తను ఎటువంటి అవకాశము ఇవ్వకుండా తనకి ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజలు కీలకమైనటువంటి వ్యవస్థగా ఉన్నప్పుడు, ప్రజలే అల్టిమేట్ గా ఉన్నప్పుడు, ప్రజలకే ప్రతిదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇటువంటి పరిస్థితి తలెత్తడం భావ్యం కాదని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగానే ఇటువంటి కేసుల వల్ల ఇటు శాసన వ్యవస్థకు అటు న్యాయ వ్యవస్థకు రెండింటికి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తలెత్తే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీన్ని సానుకూలంగా తీసుకోవాలని, మధ్య మార్గంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మధ్య మార్గంగా తన సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, ఇరువురు భేషజాలకు పోకుండా ప్రవర్తించే విధంగా ఇరువురు భేషజాలకు వ్యవహరించకుండా భేషజాలకు పోకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు సుప్రీంకోర్టు మధ్య మార్గంగా ఇరువురు సీనియర్ న్యాయవాదులు, రోజా తరఫున వాదించినటువంటి ఇందిరా జయసింగ్ కావచ్చు, మరోవైపు అసెంబ్లీ తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది పిపి రావుని ఇద్దరు కూర్చొని ఒక పరిష్కారం కనుగొనాలని, క్షమాపణ చెప్పటము అంటే 3 కమిటీలకు స్పీకర్ కు అడ్రస్ చేస్తూ స్పీకర్ కు లేఖ రాస్తూ అదే లేఖని 3 కమిటీలకు, ఏవైతే కమిటీలు రోజాకి నోటీసులు ఇచ్చాయో ఆ కమిటీలన్నిటికీ కూడా అందరికీ ఒకే విధంగా క్షమాపణ చెప్తున్నట్లుగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, ఆ లిఖిత పూర్వక దాంట్లోనే క్షమాపణలు పేర్కొంటూ ఇవ్వాలని కూడా సూచించింది. దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాలని ఇరువురు న్యాయవాదులు కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు తెలిపితే దాని ప్రకారం కోర్టు నిర్ణయిస్తుందని, లేని పక్షంలో పూర్తి స్థాయిలో వాదనలు విని ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత దీనిపైన ఎటువంటి జడ్జిమెంట్ మేము నిర్ణయిస్తామని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే కేసుని రేపు ఉదయానికి వాయిదా వేయడం జరిగింది. షహీద్, ధన్యవాదాలు అరుణ్.